పాపం ఈయనకి ఫ్యామిలీ మొత్తం అక్కడికి బయలుదేరారంట. దారిలో ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. కారులో ఛాతీ నొప్పి అదుపు తప్పి కాలువలోకి వెళ్ళిపోయింది. నీట మునిగి తండ్రి, కుమార్తె మృతి. కుమారుడిని బయటికి విసిరి తాను బయటికి దూకిన భార్య. ఆమె ప్రాణాలు నిలిచినా బాబు మాత్రం దక్కలేదు. వరంగల్ జిల్లా కొంకపాక శివారులో ఘటన. దారుణం కదా పాపం. వారాంతపు సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపేందుకు భార్య, కుమారుడితో కలిసి కారులో సొంతూరుకు బయలుదేరిన ఉద్యోగికి మార్గ మధ్యలో ఛాతీ నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్లేందుకు కారు వెనక్కి తిప్పుతుండగా ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కారులో నడిపేశారు. ఈ ఘటనలో అతనితో పాటు కుమారుడు సైతం మృతి చెందారు. ప్రమాదాన్ని పసిగట్టిన భార్య కుమారుడిని బయటకు విసిరేసి తాను నీటిలోకి దూకారు. కానీ ఆమె ప్రాణాలతో బయటపడగా కుమారుడు మాత్రం నీట మునిగిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారుల్లో శనివారం చోటు చేసుకుంది. దారుణం కదా అసలు నిజంగా. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల మేచరాజుపల్లికి చెందిన సోమారు ప్రవీణ్ కుమార్ 40 ఏళ్ళు అంటే ఆయనకి చిన్న వయసు 40 ఏళ్ళు అంటే. కృష్ణవేణి దంపతులు కుమార్తె సాయి చైత్ర 5, కుమారుడు సాయివర్ధన్ 3. చిన్న పిల్లలండి, 5 ఏళ్ళు 3 ఏళ్ళు. ప్రవీణ్ హనుమకొండలో ఎల్ఐసి గృహ రుణాల విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం కుటుంబంతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. కొంకపాకు శివారులోకి రాగానే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. తిరిగి వరంగల్లోని హాస్పిటల్కి వెళ్దామని భార్య చెప్పడంతో కారు వెనక్కి తిప్పారు. ఆ క్రమంలో నొప్పి తీవ్రం అవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. అంతకుముందు కృష్ణవేణి తన ఒడిలో ఉన్న బాబును ముందు డోరు నుంచి రహదారిపై విసిరేసే ప్రయత్నం చేయగా అతను నీటిలోనే పడిపోయాడు. అనంతరం ఆమె కాలువలోకి దూకారు. పక్కనే ఉన్న స్థానికులు తాళ సహాయంతో ఆమెను కాపాడారు. కారు పడిన ప్రదేశానికి సమీపంలోనే సాయివర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. కారులోనే తండ్రి, కుమార్తెలు విగత జీవితులుగా కనిపించారు. ప్రవీణ్ సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారంట. ఈ ప్రాంతంలో ఇలాంటి జరగడం రెండోసారి అంటండి. ఇది 2021 ఫిబ్రవరి 10న ఒక వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలోనూ 3 ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ కెనాల్కి ఏదన్నా ఒక సేఫ్టీ వాల్ ఏర్పాటు చేయాలి కదా. వెహికల్స్ అదుపు తప్పి వెళ్ళిపోతే ఏదైనా ఒక సేఫ్టీ రైలింగ్ లాంటిది పెట్టాలి కదా. మరి చూడండి, ఇప్పుడు నిండు ప్రాణాలు, చిన్న పిల్లలు. కారు అద్దం కిందకి ఉండటంతో వెంటనే బాబును బయటికి విసిరేసి తాను దూకాను. కొడుకునైనా కాపాడుకున్నానని భావించాను. తీరా బయటికి వచ్చి చూసి అతను నాకు దక్కకుండా పోయాడంటూ కృష్ణవేణి సాయివర్ధన్ మృతదేహాన్ని అత్తుకొని బోరును నిలిపిస్తుండడం చూపర్లను కంటడి పెట్టించింది. కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయాక తాను ఎవరి కోసం బతకాలని గుండెలు అవిసేలా రోధించారు. ఊరికి రాకుంటే మీ ప్రాణాలు పోకుండే బిడ్డ అని ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు పద్మ, సారంగపాణి విలపించారు. చూడండి, ఇంత చిన్నపిల్లని పట్టుకొని అసలు చెప్పాలంటే మాటలు రాని పరిస్థితి అనమాట. ఎవరో చేసిన పాపాలు వీటిని అక్కడ ఒక రైలింగ్ లాంటిది ఏర్పాటు చేయొచ్చు కదా. ఇప్పటికైనా ఏర్పాటు చేయండి కనీసం.